ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా గణేశుడి నిమజ్జనోత్సవం. ఆకట్టుకున్న శోభయాత్రలు, నృత్యాలతో అలరించిన మహిళలు, యువకులు, చిన్నారులు. మంచిర్యాల పట్టణ రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలిలో రికార్డు స్థాయిలో లడ్డూ వేలం ధర 1,11,116 రూపాయలకు లడ్డూ దక్కించుకున్న పట్టణానికి చెందిన కొత్త రాణి జయప్రకాష్ దంపతులు. లక్షట్పేట పట్టణ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద 5వ గిరి ప్రదర్శన. వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ నిర్మాణం కొరకు సహకరించాలని కోరిన పురోహితులు కొత్తపల్లి భరద్వాజ్ శర్మ. ఆదిదేవుడు వినాయకుని నిమజ్జన కార్యక్రమం శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శోభయాత్రలకు ముందుగా వినాయక మండపాలు, దేవాలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణనాథుడి శోభయాత్రను బాజా భజంత్రీల చప్పుళ్ల మధ్య నిర్వహించారు. శోభయాత్రలో మహిళలు, చిన్నారులు, యువకులు నృత్యాలు చేస్తూ అలరించారు. మంచిర్యాల పట్టణంలో నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథుడికి భక్తులు శనివారం రాత్రి ఘనంగా వీడ్కోలు పలికారు. శనివారం సాయంత్రం ప్రారంభమైన శోభయాత్ర కన్నుల పండుగగా ముందుకు సాగింది. 3 అడుగుల ఉన్న విగ్రహాలను మంచిర్యాల గోదావరి నదికి తరలించి నిమజ్జనం చేశారు. 5 అడుగుల పైన ఉన్న ప్రతిమలను ఇందారం, రాయపట్నం గోదావరి నదిలో క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేశారు. ముక్రాన్ చౌరస్తాలో హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన వేదిక వద్ద సరస్వతి శిశుమందిర్ గణేష్ రథానికి జెండా ఊపి శోభయాత్రను ప్రారంభించారు. శిశుమందిర్ విద్యార్థుల కోలాట ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. నగరంలోని పలు కాలనీల నుంచి వినాయకులు ఒక్కొక్కటిగా హిందూ ఉత్సవ సమితి వేదిక వద్దకు చేరాయి. వాహనాలపై ఊరేగింపుగా వినాయకుని విగ్రహాలను తరలించడంతో భక్తులతో జన సందోహంగా మారాయి. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చుంచు రాజ్ కిరణ్, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రఘునాథ్ సభ్యులు పాల్గొన్నారు. నిమజ్జనోత్సవానికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీఏ భాస్కర్ హాజరై శోభయాత్రను తిలకించారు. మంచిర్యాల పట్టణంలో ఏసీపీ ప్రకాష్, సీఐలు ప్రమోద్రావు, ఆకుల అశోక్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి అధ్యక్ష కార్యదర్శులు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి సహకరించిన విద్యుత్ శాఖ అధికారులకు, మున్సిపల్ అధికారులకు, శాంతి భద్రతలు నిర్వహించిన పోలీస్ అధికారులకు, మండపాల నిర్వాహకులకు, అలాగే వివిధ శాఖల సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలిపారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి అధ్యక్షులు బొమ్మ సత్తిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలంపాటలో రికార్డు స్థాయిలో 1,11,016 రూపాయల ధర పలికింది. వేలంపాటలో పాల్గొన్న రెడ్డి కాలనీకి చెందిన కొత్త రాణి జయప్రకాష్ దంపతుల కుమారుడు కొత్త శ్రీతిక్ అమెరికాలో ఉంటున్నాడు. కుమారుడు కొత్త శ్రీతిక్ పేరు మీద లడ్డు 1,11,016 రూపాయలతో దక్కించుకున్నట్లు తెలిపారు. కృష్ణవేణి స్కూల్ చైర్మన్ కస్తూరి పద్మచరణ్ పెద్ద గణపతి వస్త్రాలను వేలంపాటలో గెలుచుకున్నారు. చిన్న గణపతి వస్త్రాలను గుర్రాల మల్లికార్జున్ రెడ్డి లోహిత వేలంపాటలో గెలుచుకున్నారు. హుండి వేలంలో కొమ్ముల నీరజ అజయ్ గెలుచుకున్నారు. సుంకరి మౌనిక శ్యామ్ కలశం వేలంపాటలో గెలుచుకున్నారు. నరెడ్ల స్వాతి గోపాల్ రెడ్డి అమ్మవారి చీర వేలంపాటలో గెలుచుకున్నారు. ఈ యొక్క వేలంపాట ఆలయ అర్చకులు బాలకృష్ణ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి సభ్యులు ముత్యాల కృష్ణ, కల్వల భాస్కర్ రావు, కొత్త జయప్రకాష్, గోనె మోహన్ రెడ్డి, కొత్త సురేందర్, మద్దుల మనోహర్ రెడ్డి, కారుకూరి చంద్రమౌళి, తాళ్ల ఆదిరెడ్డి, జూపాక సుధీర్, తణుకు శ్రీనివాస్, శ్రీరామ్ గణేష్ మండలి మహిళా సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
భాద్రపద శుద్ధ పౌర్ణమి సందర్భంగా లక్షట్పేట పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద 5వ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా లక్షట్పేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ నిర్మాణం కొరకు భక్తులందరూ కృషి చేయాలని, తమ వంతు సహాయ సహకారాలను అందించాలని కోరారు. ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించి గుట్టపై వెలసిన స్వామివారికి పంచామృతాభిషేకం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం సందర్భంగా భగవద్గీత, హనుమాన్ చాలీసా పారాయణం, శివశంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు సీనియర్ న్యాయవాది రామ్మోహన్ రావు జ్ఞాపకార్థం వారి కుమారులు డాక్టర్ విజయ్ మోహన్ రెడ్డి, గౌతమ్ రెడ్డిలు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. నరేంద్రుల భీమన్న ఆధ్వర్యంలో జలప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటేశ్వరాయ నమః. స్థానిక లక్షడిపేట పట్టణంలోని మోదల రోడ్లో గల శ్రీ లక్ష్మీ నారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణార్థమై ప్రజలందరి సహకారాలతో ఈ యొక్క కార్యక్రమము వైశాఖ పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేశాము. ఇది ఎంతో చాలా పురాతనమైనటువంటి దేవాలయం కనుక ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసి పైన ఉన్నటువంటి స్వామికి పంచామృతాభిషేకం చేసి వచ్చినటువంటి బంధువులందరికీ కూడా అన్నప్రసాదము మరియు భగవద్గీత పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణము, శివ భక్త మండలిచే భజన కార్యక్రమం ఇలాగా ప్రతి మాసంలో పౌర్ణమి నాడు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి భక్తజనులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారందరికీ కూడా శ్రీ లక్ష్మీనారసింహ సహిత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహం కలగాలని, వారందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దినదినము అభివృద్ధి చెంది అందరూ సంతోషంగా ఉండాలి అనేటువంటి దుస్సంకల్పంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము. కనుక ఇట్టి కార్యక్రమాన్ని అందరూ కూడా వారికి తోచిన సహాయ సహకారాలు అందిస్తూ దేవాలయ నిర్మాణం అయ్యే వరకు కూడా మనమందరం కూడా ఒక దీక్షలాగా పనిచేస్తూ ఈ దేవాలయ నిర్మాణానికి అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాం. మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి మరి 5వ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
మరి అయ్యగారు చెప్పినట్టుగా గత 5 మాసాల క్రితం ఇక్కడ గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భక్తులు నిత్యము ప్రతినిత్యము అనుదినము మరి ఆ భగవంతుని సేవకై అందరూ కూడా సమయం కేటాయిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ రాబోయేటువంటి మరి నవంబర్ మాసంలో కార్తీక మాసంలో మరి ఆలయ నిర్మాణానికి కూడా మరి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి మరి అందరూ కూడా ఆలయ నిర్మాణానికి వారి వారి కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈ మోదెల రోడ్ కాకులగుట్టలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఇక్కడ గుడి నిర్మాణార్థమై ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు అదేవిధంగా భక్తులందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో మరి గత 5 మాసాల క్రితం ఇక్కడ గిరి ప్రదక్షిణను మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి దినదినంగా కూడా మరి భక్తులు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ప్రతి పౌర్ణమి రాగానే ఈ పౌర్ణమి కూడా మరి గిరి ప్రదక్షిణ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి ఆలయ నిర్మాణానికి కూడా మరి అందరూ కూడా కంకణబద్దులై సహకరించి అదేవిధంగా ఆలయ నిర్మాణాన్ని త్వరగా చేసుకుంటే స్వామివారి కృపకు పాత్రలైతామని చెప్పేసి భావిస్తూ మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా రామకృష్ణాపూర్ ముస్లిం మైనారిటీ సభ్యులు ఆర్కే1 జామా మసీద్ నుండి రాజీవ్ చౌక్ మీదుగా మెహరాజ్ మసీద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ విధంగా అబ్బాస్ మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ప్రజల సుఖశాంతుల కొరకై మహమ్మద్ ప్రవక్త తోడ్పడ్డారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జమే మస్జిద్ సదర్ షఫీ అబ్బాస్ లాడెన్ గౌస్ జమీర్ రహమత్ పాల్గొన్నారు. अल्लाह तबारक व तआला कुरान पाक में इरशाद फरमाता है वमा अर्सलनाका इल्ला रहमतल लिल आलमीन। इसका तर्जमा यह है कि महबूब हमने आपको सारे जहां के लिए रहमत भेजा है। अज़ीज़ान मिल्लत इस्लामिया, आज हम सबों ने मिलकर जुलूस मोहम्मदी इसलिए निकाले हैं कि ख़ास करके ये सरकार दो आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम के 1500 साला जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम का यह जो है सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम की पैदाइश है। तो हम सब खुश होकर और भी ज़्यादती के साथ यानी हुस्न इखलाक के साथ हम बड़ी मोहब्बत के साथ सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के इश्क मोहब्बत में मुस्तग़रक़ होकर हमने आज का यह जुलूस मोहम्मदी का प्रोग्राम रखा है और किया है। अस्सलाम वालेकुम। రామకృష్ణాపూర్ ఆర్కే1 జామా మస్జిద్ నుండి బీజూన్ చౌరస్తా వరకు మిలాదున్ నబీ హుజూర్ పుట్టినరోజు సందర్భంగా రామకృష్ణాపూర్ ప్రజలకు కులాలకు మతాలకు అతీతంగా మీడియా సోదరులకు పాత్రికా విలేకరులకు అన్ని మస్జిద్ల ముస్లిం సోదరులకు మిలాదున్ నబీ హుజూర్ పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక శుభదినం. ఏదైతే హుజూర్ పుట్టిన సందర్భంగా మరి ఈ రాష్ట్ర ప్రజానీకం దేశం బాగుండాలని ప్రతి ఒక్కరు సుఖశాంతులతోటి దీవించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ రామకృష్ణాపూర్ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి మరొక్కసారి మిలాదున్ నబీ హుజూర్ పుట్టిన రోజు సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖశాంతులతో దీవించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి మిలాదున్ నబీ హుజూర్ పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. మా మత పెద్దలైనటువంటి మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఈరోజు ఆయనే చేసిన మహిమలు ఆయన గురించి కోరుకుంటూ ఈరోజు మేము సంతోషంగా
ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తూ రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలకు అందరికీ కులాలకు అతీతంగా అందరికీ మా ప్రవక్త గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఈ సంవత్సరం చేసినట్టు ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము రామకృష్ణాపూర్లో మా ప్రవక్త గారి పుట్టినరోజు చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇందులో ఏ కులము ఏ మతము లేదు, అందరికీ అతీతంగానే ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నాము. అందరికీ మా ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా మీ అందరికీ మా తరపున శుభాకాంక్షలు మరియు అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా గణేశుడి నిమజ్జనోత్సవం ఆకట్టుకున్న శోభయాత్రలు నృత్యాలతో అలరించిన మహిళలు, యువకులు, చిన్నారులు. మంచిర్యాల పట్టణ రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలిలో రికార్డు స్థాయిలో లడ్డూ వేలం ధర 1,11,116 రూపాయలకు లడ్డూ దక్కించుకున్న పట్టణానికి చెందిన కొత్త రాణి జయప్రకాష్ దంపతులు. లక్షట్పేట పట్టణ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయం వద్ద 5వ గిరి ప్రదర్శన. వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ నిర్మాణం కొరకు సహకరించాలని కోరిన పురోహితులు కొత్తపల్లి భరద్వాజ్ శర్మ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.